ఇదంతా కూడా అడవి ప్రాంతం అనమాట. ఇక్కడ రాత్రిపూట వచ్చామంటే కుందేలు కూడా ఉంటాయి ఇక్కడ రోడ్ల మధ్యలో, అంటే రోడ్ పక్కన. ఈ 2 రోడ్లు ఉన్నాయి, ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది. వచ్చేసినాం దగ్గరికి. ఇదే ఊరు, ఈ పక్క నీళ్లు. మొత్తం వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు. ఇక్కడ షూటింగ్ చేసాం అనమాట మేము అప్పుడు. చేపలు చూడండి, చేపలు ఎండబెట్టినారు. అబ్బా ఆడ గుడి ఉంది. వావ్, బాబ్బా అబ్బా, నీళ్లు ఒక పక్క, ఈ పక్క గుడి, కొండ గట్టు మీద గుడి. చూసినారా ఎంత బాగున్నదో. నిజంగా ఇలాంటి వ్యూ పాయింట్ మీరు ఎవరు చూసి ఉంటారు. ఇది శివాలయం అంట. ఈ చేపలన్నీ పట్టినట్టన్నీ ఎండబెట్టినారు. ఈ ఏంచుకొని తినలేమంట. ఈ పిల్లోడే కాదు, ఇంకొక అతను కూడా వస్తున్నాడు. హాయ్ చెప్తున్నా. కాదు, గాలి తోలుతుంది, ఏం కాదు కదా. చిన్న ఏం ఆగిపోయింది బండి? నో ఉన్నాయా చేపలు పడినాయా? ఊరే ఎట్లా ఇట్లా ఈ చేప కూడా మా రవితేజ అయితే తీసేసుకున్నాడు. అవి చూడు గీకుతా ఉంటే కదులుతున్నాయి. ఫైనల్ గా చేపలు ముక్కలు అయినాయి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఆల్రెడీ మీరు కోనాపురం వీడియో అయితే చూసినారు కదా. ఇది వచ్చేసరికి ఒంటిమిట్టలో ఉన్న బ్యాక్ వాటర్ అనమాట. ఇక్కడికైతే మేమంతా కలిసి అయితే వచ్చినాము. ఇక్కడ మైక్ పెట్టుకొని ఆన్ చేయడం మర్చిపోయినా, అందుకే నేను అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నేను మా ఇంటి దగ్గర నుంచి ఇంకా రవితేజ, ఇంకా హరి, మా వాళ్ళంతా వచ్చినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్లు అయితే మాతో పాటు వస్తామని చెప్పి మాతో పాటు అయితే వస్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఒంటిమిట్ట నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే పోవాలన్నమాట. రాజంపేట నుంచి ఒంటిమిట్టకు వచ్చే దారిలో చెరువు కట్ట అయితే వస్తుంది. ఆ చెరువు కట్ట కానించి మనము రైట్ సైడ్లో వెళ్ళినామంటే ఒక 15 కిలోమీటర్లు మనకైతే ఈ ఊరైతే వస్తుంది. పల్లె అంటే భలే ఉంటుంది. కోనాపురంలో ఎట్లయితే ఉంటుంది బ్యాక్ వాటర్, ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది. అక్కడికి వెళ్ళే ముందే ఒంటిమిట్టలో మనం ఏదైనా కావాలంటే తీసుకొని బయలుదేరడం మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి దొరకవు. అందుకే మేము కూడా వాటర్ బాటిల్, అలాగే జ్యూస్, ఇంకా అన్నం పార్సల్ అయితే తీసుకొని అక్కడికైతే పోతున్నాము. ఈ లొకేషన్ నాకు ఎట్ట తెలుసు అంటే, నేను ఆల్రెడీ ఒక మూవీ షూటింగ్ అయితే జరిగింది ఒక 5 ఏళ్ల ముందు. అప్పుడైతే చూసిన, అప్పుడు చూసి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాము, అందరికి చూపిద్దామని చెప్పి అయితే బయలుదేరినాం. ఇంక ఇక్కడికి వచ్చేటప్పుడు మధ్యలో ఒక 15 కిలోమీటర్లు పల్లెలు, అక్కడక్కడ పల్లెలు అయితే తగులుతాయి. కొన్ని పల్లెలు కూడా ఉన్నాయి. అవన్నీ దాటుకొని మనం అయితే అడవిలోకి అయితే పోవాలా. అక్కడికి పోతే మొత్తం టవర్ కూడా తగలదు. పైన కొండపైకి పోతే గానీ టవర్ అయితే తగలదు. మొత్తం సెల్ అయితే ఆఫ్ అయిపోతుంది, పనిచేయదు. ఇంకా అక్కడ బోటింగ్ జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. నేను ఆల్రెడీ వేరే వాళ్ళని అడిగినా, అన్న అక్కడ బోటింగ్ జరుగుతుందో లేదా అని. వాళ్ళు కూడా ఏం తెలియదు, ఒకసారి ట్రై చేయండి అన్నారు. ఇంకా చలో వెళ్దాం పదండి. ఆ ఊరికి పోయేటప్పుడు కొద్దిగా అయితే రోడ్డు ఉంటుంది. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే పోవాలా. మేము వచ్చినప్పుడు అయితే రోడ్డు లేదు. ఇప్పుడు రోడ్డు ఉందో లేదో తెలీదు, చూడాలా. కొన్ని రాళ్ళు గుట్టలు దాటుకొని పోవాలా, బండ్లు పోతాయి. ఇదంతా కూడా అడవి ప్రాంతం అనమాట. ఇక్కడ రాత్రిపూట వచ్చామంటే కుందేలు కూడా ఉంటాయి ఇక్కడ రోడ్ల మధ్యలో, అంటే రోడ్డు పక్కన. మొత్తం అంతా అడవి ప్రాంతం ఇదంతా. ఆ పక్క పోతే ఇంకా టవర్లు గివర్లు ఏమి ఉండవు. సెల్ కూడా పనిచేయదట. ఇంకో దూరం పోతే వచ్చేస్తుంది. అక్కడ చూసారా వాటరు, దగ్గరికి వచ్చేసినాము. దగ్గర ఉన్నాయి వాటరు, ఆ పక్క పైన ఉన్నాయి. ఇక్కడ యాడ్ నుంచో ఇట్లా లెఫ్ట్ సైడ్కి అయితే పోవాలా. ఇదంతా రోడ్డు బాగానే ఉండదు, కానీ ఆ లోపల పోయేటప్పుడు కొద్దిగా రాళ్ళల్లో గుట్టల్లో పోవాల్సి వస్తుంది. నీళ్ళు అయితే దగ్గరికి ఈడికి వచ్చేసినాయి, చాలా దగ్గరికి వచ్చేసినాయి. వానలు పడినాయి కాబట్టి ఈ నడమన నీళ్ళు అయితే దగ్గరికి వచ్చేసినాయి. ఈడేమో క్రాస్ అవ్వాలా. ఇదే అనుకుంటా. ఒకసారి వాళ్ళు ఒంటిమిట్ట నుంచి వచ్చారు కదా, వాళ్ళని అడుగుదాము. ఇదే అనుకుంటా, ఇదేనా? ఇదే రోడ్డు, మట్టి రోడ్డు. వాళ్ళని అడుగు. ఇదే కదా బ్రో, ఇదే కదా? అదే ఇదే. ఎవరు చెప్పినా నీకు? ఎవరు చెప్పినా నీకు? ఊర్లోకి పోవాలి. ఇది ఊరు పర్వాలేదు, కొద్దిగా మట్టి వేసి బాగానే చేశారు. ఇంతకుముందు అయితే గుట్టలు ఉండింది. పోను ఏమన్నా ఉండొచ్చు గుట్టలు. కొద్దిగా అంటే ఒక 10 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ దోవ అయితే ఉన్నది. ఆ ఫస్ట్ దోవే లెఫ్ట్కి దూరమంటే ఈ మరి మట్టి రోడ్ అయితే వస్తుంది. ఇంక ఈ నుంచి దగ్గరే, ఇంకా ఒక 2 కిలోమీటర్లు పోతే ఊరు అయితే వస్తుంది. ఊరు మాత్రం భలే ఉంటుంది అక్కడ. ఇదంతా అడివే. ఇంకా వీళ్ళకి మొత్తం ఏ జంతువులు వచ్చినా కూడా అసలు దిక్కులే. మళ్ళా రావచ్చు యాసేం. చూడు ఎట్టున్నది అసలు. ఇంకా పోవాలి, చాలా పోవాలి. ఇంకా ఇదే కాదు, మొత్తం అడవి అంతా. ఈ పక్క అంతా అడివే. కొండ చూడు ఎంత దగ్గర ఉన్నాను. అటు పైకి ఎత్తుకుంట అంతా చూపాను కొండ. ఈ
ఈ 2 రోడ్లు ఉన్నాయి, ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది. చూద్దాం, వాళ్ళని అడుగుదాము. నాకు డౌటే, చాలా రోజులు అయింది వచ్చి, 5 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి. ఎట్లా ఇట్లేనా? మీకు ఐడియా ఉందా లేదా? నేను కూడా 6 ఏళ్ళు అయింది వచ్చి, అదే అర్థం కావడంలే. ఊరుందరి ఇట్లేరా. మాకు కూడా కన్ఫ్యూజ్ అనమాట. 6 ఏళ్ళు అయింది వచ్చి, నేను పోరాడదాం, కనుక్కుందాం, మీ అందరికి చూపిస్తా, చూడండి లాస్ట్ వరకు. ఇదే రూటు పక్కా, ఇదే అనుకుంటున్నాను నేను. ఆ నుంచి స్ట్రైట్ ఇంక ఎట్లా కుంట్లు తిరగాల్సిన అవసరం లే. వచ్చేసినాం దగ్గరికి, ఇదే ఊరు. ఈ పక్క నీళ్ళు, అక్కడ బోటింగ్ పడవలు కూడా ఉన్నాయి చూడండి. ఇద్దరు నీళ్ళు చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయో, మొత్తం నీళ్ళు చూడండి. నీళ్ళని చూసి అదొక ఆనందం మామూలు ఉండదు. ఇంకా లోపల గుడి ఉంది, గుడి దగ్గర కూడా చూద్దాము. గుడి ఒకవేళ మునిగిపోయిందో ఎట్లా చూడాలా. ఇదే ఊరు. ఇంకా ఊరు అట్లా ఇల్లు కూడా చిన్న చిన్న గుడిసెలాగా ఉంటాయి, భలే ఉంటుంది. బోటింగ్ ఉందా? ఉండదు అనుకుంటా, చూద్దాం. ఒకవేళ బోటింగ్ ఉంటే బోటింగ్ కూడా చేద్దాము, రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళని. గుడి వద్దాడు, గుడి ఇట్లా లెఫ్ట్ ఇట్లా రైట్ పోతే గుడి కాడికి పోతాము, ఇట్లా ఊర్లో పోదాము. ఇక్కడ చూడండి ఊర్లో గుడిసెలు ఎట్టున్నాయో, మొత్తం వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు. ఇక్కడ షూటింగ్ చేసామన్నమాట మేము అప్పుడు 4-5 ఏళ్ళ ముందు. ఆ పక్క జరిగింది షూటింగ్. ఇదంతా ఊరు చూడండి, ఆ పక్క నీళ్ళు, ఈ పక్క ఊరు. నీళ్ళు చూడండి ఎట్ట పోతున్నాయి ఆడ. సరే, ఇదంతా ఆడదా పోదాము కొనా మొదలు. ఇదే లాస్ట్, ఇంకా వీడికే ఎండ్. ఆ పక్క కూడా ఏదో ఉందా, ఈ పక్క కూడా ఇల్లు ఉన్నాయి. బాబా నిజంగా వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇంత నీళ్ళు దగ్గరుంటే ఉండడం అంటే చాలా ధైర్యం ఉండాలి. చేపలు చూడండి, చేపలు ఎండబెట్టినారు. మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు చూద్దాము. ఇక్కడ ఫ్యాక్టరీ కూడా ఉంది, చేపల ఫ్యాక్టరీ ఒకటి పెద్దది. ఎండబెస్తా ఉంటారు ఆడ. మేము మొన్న షూట్ చేసినప్పుడు, అదే 6 ఏళ్ళ ముందు షూట్ చేసినప్పుడు ఇంత లోపల రాలా. కానీ ఇప్పుడు చూద్దాము ఏముంది లోపలనే పోతున్నాము. నాకు తెలిసి ఇది డైరెక్ట్ నీళ్ళ కాడికి పోతుందేమో. దాడ చేపలు పట్టేవాళ్ళు పోతాం. దగ్గర చూడు నీళ్ళు, బోటింగ్ నీళ్ళు. వీళ్ళు ఎట్టుంటారో పాపం ఇక్కడ, నాకైతే అర్థం కాదు. మొత్తం అదే మట్టి రోడ్డే, ఏమి రోడ్డు అయితే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు కాబట్టి. అబ్బా ఆడ గుడి ఉంది, వావ్. దాని గుడి చూపిస్తున్నావా? ఆడ గుడి పైన ఉన్నది, పోదాం ఆడికి. వీళ్ళు మా వాళ్ళు వెనక వచ్చారం లేదు. ఇట్లున్నా దోవా, ఇదో కాదో తెలీదు, మొత్తానికి పోతానా. పోయి నీళ్ళలో పడుతుందేమో చక్కగా పోయి. పోయమ్మా నీళ్ళు ఉన్నాయి దొడ చూడ, నీళ్ళు
దోవ ఏమో చూడాలా, దేవుడు ఉంటే పర్లే. ఏమో నీళ్ళు ఉన్నాయా, ఎట్లా పోవాలి దోవ వాడికి? మొత్తం నీళ్ళు ఆడన్నీ చూడండి, ఎన్ని ఉన్నాయి నీళ్ళు. దోవ అయితే ఇట్లా లేదు నాకు తెలిసి. ఇంకా ఆడ అట్లే పోయినాం కదా దోవ, ఆ దోవలోనే పోవాలా. పోదాము. ఇది దోవ, ఆడ మిస్ అయినాము. ఏడుంది దోవ, కొద్ది ముందుకు వచ్చిన తర్వాత రైటు. ఏం కూడా చూద్దాము. బాబా నీళ్ళు ఒక పక్క, ఈ పక్క గుడి, కొండ గట్టు మీద గుడి. అక్కడ కోనాపురంలో చూసిన గుడిలాగే ఉంది అనుకో. బాగా కొండపైన కట్టినారు కాబట్టి గుడికి నీళ్ళు రాలే ఇంకా. వాకిలు అయితే వేసారు. లోపలికి ఎంట్రీ ఉందో లేదో. గుడి మూసేశారా? గుడి మూసేశారా? ఇదిగా గుడి అయితే మూసేశారంట. వాకిలు అయితే వేసినారు బయట. పోలేమో లోపలిగా? పోవచ్చా? పోవచ్చంట, చూద్దాము. చూసారా ఎంత బాగుందో నిజంగా. ఈ లొకేషన్ ఇంతవరకు ఎవరు వచ్చి ఉండరు. ఫస్ట్ టైం అయితే మనమే వచ్చినాము. నేను ఆల్రెడీ వచ్చిన, కానీ ఇప్పుడు మళ్ళీ వీడియో తీయాలని వచ్చిన. చూడండి నీళ్ళు ఎట్టున్నాయో, మొత్తం నీళ్ళు చూడండి. అక్కడేదో ఉన్నది, ఆడెవరో ఉన్నారు. అది ఐలాండ్ ఎట్టో తెలియదు, ఐలాండ్ లాగా ఉంది అది. సో ఇది ఐలాండ్. సో ఇది గుడి పైన, గట్టు పైన. ఆ పక్కన్నీ కూడా నీళ్ళే, మొత్తం నీళ్ళు ఉన్నాయి. చూడండి ఇది గుడి పక్క. సూపర్ అసలు వ్యూ మామూలుగా లేదు. మా యాసిన్ కూడా ఫుల్ హ్యాపీ బొబ్బలు ఉన్నామని అంటాడు. ఒంటిమిట్టకు చాలాసార్లు వచ్చింటాడు మా యాసిన్, ఇంతవరకు చూడలా. చూడండి ఇదంతా కూడా సేమ్ అంతే. మనము ఆల్రెడీ కోనాపురం డ్యామ్లో అదే పడవలో పోయినాం కదా. సో అదంతా కూడా ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ జాయిన్ అవుతాయి అనమాట. ఇది కూడా వీళ్ళకి ఒంటిమిట్టలో బ్యాక్ వాటర్ అనమాట ఇది. సో ఈ బ్యాక్ వాటర్ అక్కడ తగులుకుంటాయి, అక్కడ తగులుకొని డైరెక్ట్ అదే ఆడుకోపోతాయి అనమాట. సో గుడిలోకి అయితే పోదాము. గుడి లోపలికి దేవుడి దగ్గరికి అయితే పోలేమంట. లోపల అయితే చూద్దాము. ఇది శివాలయం అంట. లోపలికి దోవ. నేను ఇంతవరకు రాలా. ఇప్పుడు చాలాసార్లు షూటింగ్కి వచ్చినాం, కానీ రోజు వారాల కొద్ది ఉన్నాం కానీ షూటింగ్లో, కానీ ఇంత లోపలికి రాలా. చూడండి పాత గుడి. ఈ నుంచి వ్యూ చూపిస్తా చూడండి బయటికి. హర హర మహాదేవ శంభో శంకర. పాత గుడి చూడండి ఎట్లుందో. అబ్బా ఇక్కడ చూడండి బా స్వామి, సముద్రంలాగా ఉన్నది. బాబా ఇందా చూడు ఎట్లున్నాయి నీళ్ళు. బా మొత్తం నీళ్ళే. చూడు ఎంత వలలు వేస్తున్నారు చేపలకి. ఆడైతే ఉంది, ఆడికి పోవచ్చో పోకూడదో చూద్దాము, కనుక్కుందాము. బోటింగ్ చేద్దాం ఇక్కడ కూడా. ఆడ ఆల్రెడీ చేసినాం కదా, దాంట్లో చేసినట్టు ఇక్కడ కూడా చేద్దాము. ప్రజెంట్ గుడి చూడండి, బయట నాగలింగాలు ఉన్నాయి. ఈడ అది చేస్తారు కదా, జ్ఞానమో ఏదో చూడండి. శివాలయం అదే శివుడు లింగము రాయితో అనమాట. అంతగా ఎవరు పూజలు చేయలేదనుకుంటా. మా తల్లి నుంచి కాపాడుతుంది. బూజంతా బట్టి ఉన్నది, ఇదంతా బూజ. ఎవరు అంతగా పూజలు చేయలేదేమో. అమ్మవారి గుడి ఇక్కడ బయట అమ్మవారు అయితే ఉంది. బయట కూడా విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి. లోపల కూడా అమ్మవారు. సో అది చూశారు కదా, ఇది వచ్చి అమ్మవారి గుడి. బయట నాగలింగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా శివుడి గుడి అయితే ఉంది. ఇక్కడ బీగాలు వేసారు, అంతా బూజు పట్టిపోయింది. ఎవరు పట్టించుకోలేదేమో చూడ, అసలు దారుణంగా ఉంది. అసలు లోపల ఉన్నాడు శివుడు, అక్కడ కనిపిస్తుంది. అది శివుడు మొత్తానికి. బీగాలు వేసినారు, ఎవరు పట్టించుకోలేరు. బూజు పట్టిపోయింది అంతా. చూడ అంతా బూజే, ఇదంతా బూజే.
మొత్తం బోజు పట్టిపోయింది. అయితే పాత గుడి, చాలా పాత గుడి. ఈ పక్క ఏదో ఉంది చెట్టు, చెట్టు ఉన్నది. ఇవన్నీ చెట్లు కానీ ఇక్కడ ఏదో వంట చేసేదానికి ఏమో పెట్టినారు. ఇది ముందు పక్క ఇదంతా చూడ పాచి పట్టిపోయింది. ఇది ఈ నడవనే ఏమో కట్టినట్టున్నారు రేకులది. ఇది కూడా ఈ నడవనే పెట్టినట్టున్నారు, కొత్తదేమో కానీ ఇది పెట్టిందో సూపర్. అసలు మామూలుగా లేదు. గుడి వెనక్కిపోదాము. గుడి వెనక నుంచి చూపిస్తుంది చూడండి వాటర్. చూద్దాం ఆ నీళ్ళు కూడా ఎట్టున్నాయి కదా అని. ఇక్కడ ఉన్నాడు దేవుడు శివుడు. మొత్తం ఆకలి వేసినారు కాబట్టి లోపలికి అయితే పోలేకపోయినాము. పైన చూడండి లైట్ ఎగులుతుంది. ఇది వెనక పక్క. పా నీళ్ళు చూడు స్వామి ఏముండాయో. ఎందు నాయన ఈ నీళ్ళు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. అబ్బబ్బబ్బబ్బబ్బా మామూలుగా లేవు నీళ్ళు. అలలు అదే కొడుతున్నాయి చూడండి, ఆడ పారుతున్నాయి నీళ్ళు. అబ్బా నిజంగా మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. సూపర్ ఉంది అసలు. అబ్బా మొత్తం ఏడ దాకుండా చూడండి నీళ్ళు. అసలు ఎంత దూరం ఉన్నాయి, చూస్తే కనుచూపు మెరకలు అదే అంటారు చూడ, అంత ఉన్నాయి. ఆడంతా నీళ్ళే, మొత్తం నీళ్ళే. ఆ పక్క చూసినా నీళ్ళే. నిజంగా ఇంత హైట్ రావంట నీళ్ళు. అక్కడ మా వాడు అడిగినాడు, నీళ్ళు ఇంత గుడికి వస్తాయా తగులుకుంటాయని. ఇంత హైట్ రావు, ఆడొచ్చాయి. అంత హైట్ వచ్చి ఊర్లో మునిగిపోతాయి అన్నారు. గుడి దగ్గరికి అయితే రాలేదంట నీళ్ళు. ఏమున్నా ఆ గట్టు ఉంది కదా, ఆ గట్టు దాకా వస్తాయేమో. ప్రజెంట్ అయితే ఆ గట్టుకి 1% ఏమో ఉన్నాయి. ఎట్లుందో మామూలుగా లేదైతే. చూశారు కదా, కోనాపురంలో అయితే గుడి అయితే మునిగిపోయింది. ఇక్కడ శివాలయం అయితే అట్లే ఉంది, కానీ ఎవరు పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది. ఈ శివరాత్రులకి అప్పుడు ఏమైనా పట్టించుకుంటారేమో. ప్రజెంట్ అయితే ఇప్పుడు మొత్తం పాచి పట్టి బూజు పట్టిపోయి ఉన్నది గుడి అయితే. వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నది. పక్కన నీళ్ళు, పక్కన ఆ నీళ్ళ కాడే శివాలయము, ఆ పక్క ఇల్లులన్నీ చూశారు కదా. ఆడ కూడా చూపిస్తా. ఆడ కూడా ఒక గుడి ఉన్నది, ఆ గుడి కూడా చూపిస్తా. ప్రజెంట్ మేము తెచ్చుకునే భోజనం అయితే తిందామని చెప్పి రెడీ అవుతున్నాము. అన్నం అయితే తెచ్చుకున్నాము. సో అన్నం తినేసి దాని తర్వాత ఊర్లో పోతాము. ఇది మాత్రం వ్యూ మామూలుగా లేదు, నాకు బాగా నచ్చింది. ఒంటిమిట్లో కట్టించినాము. ఈ రుచి చూడాలి ఎట్టున్నది ఏం కథ అని. మజ్జిగ చారు ఇచ్చినారు, మళ్ళీ మజ్జిగ కూడా ఇచ్చినారు. ఏం మీరు తినేది లేదా? అయితే ఒక పొద్దంట. తినండి మీ ఇద్దరు దారి. అరే జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు క్యాంపింగ్ వచ్చినా అదే ఈ మార్గం వచ్చితే ఖచ్చితంగా పార్సల్ అయితే తీసుకుంటాము అన్నము. ఒక్కోసారి ఫస్టే ఉండి వెళ్ళిపోతాము, బయట ఏడన్నా హోటల్లో తింటాము. ఒకరోజు తింటే చాలు, మళ్ళీ నడచాలా అంతా చూపించాలి కాబట్టి మళ్ళీ నడచలేం. తింటే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. అరే రా తిను. మొన్న పని చేసింది క్రిస్మస్ గుడ్డలు వేసుకొని కృష్ణ దానికి తిరిగినావు చూడు. నువ్వు గమ్ముండు, అవన్నీ మాట్లాడదు. క్రిస్మస్ కట్ చేసి. సో నిజంగా బాగుంది పప్పు, కారం కారంగా. ఈ పక్క పెట్టి బాగా వస్తుంది. అన్నం తినేసి ఊర్లోకి అయితే పోయి చూపిస్తా చూడండి. అన్నం అయితే తిన్నాము. నిజంగా అన్నం బాగుంటుందో లేదో అనుకున్నాము. ఒంటిమిట్టలో అన్నం అయితే చాలా బాగుంది. అందరికి ఫుల్ అయిపోయింది, అంటే 2 ప్యాకెట్లే మాకు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఊర్లో పోదాము. ఇక్కడంతా చూసేసారు కదా వ్యూ పాయింట్, మళ్ళీ ఒకసారి వేసుకోండి వ్యూ. ఊర్లో పోయినాక చూపిస్తా. అక్కడ చూడండి ఎవరో బోర్డింగ్ చేస్తున్నారు అద్దాడు.
అదే మామూలు వాళ్ళు వలలు వేసేవాళ్ళు ఏమో పోతున్నారు. ఇంక పోదాం పండి, ఊర్లో పోదాం పండి. ఇక్కడ ఉన్నాయి 2 బోట్లు ఊరు దగ్గరలో. ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఇది 2 బోటు, ఇదొక బోటు, ఆడొక బోటు. అదొక కొంగ చూడు ఎంత పెద్దదో. ఇది అనుకోని ఇది ఇనపదే ఇట్ట ఇది ఏంది ఇనపది కాదేమో చూడ ఒకసారి రాయి భయ్యా. పైన ఇనప ఎట్లా తేలుతుంది బాది. ఇనప పడవ. అవునే ఇనపదేనే ఎట్ట తేలుతుంది అది ఏమో మనకు తెలియదు దాని గురించి. ఇక్కడ 2 పడవలు అయితే ఉన్నాయి. ఇంకా అట్లా ఊర్లోకి అయితే పోదాము. చేపలు కూడా కొనుక్కున్నాము. ఇక్కడైతే చూడండి చేపలు ఎట్ట ఎండేసి ఉన్నారో మొత్తం. రా ఏమే తీద్దాం రా. చూడు చేపలు అన్ని కుప్పలు ఎండబెట్టినారు. అడుగుదాము. అన్నా అన్నా అను ఒక అమ్ముతారా చేపలు? ఎంత కేజీ లెక్కన అమ్ముతారా? ఎంతమ్మా కేజీ? మామూలు కాల్చుకొని ఇట్టే తినచ్చా? వేయించుకోలేమా? వేయించుకోవచ్చు. బాగోవా? ఇంకెట్లమ్మా అయ్యి పులుసుకైతే పనికొచ్చాయి, మామూలుగా వేయించుడికైతే పనికిరావు. ఈ చేపలు అన్నీ పట్టినట్టన్నీ ఎండబెట్టినారు. ఈ వేయించుకొని తినలేమంట. చూడు ఎట్టున్నాయో. వేయించుకొని తినలేమంట. ఇవన్నీ ఈ కప్ప చేప ఏదో అంటారు కదా, అదేమో కానీ ఇది ఇవన్నీ అయ్యాయి మొత్తము. ఓన్లీ పులుసుకి అయితే పనికొస్తాయంట. పులుసు మన వాళ్ళు ఈ చూచని దూరం పరిగిస్తారు. ఈ చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. భలే ఉన్నాయి. స్మెల్ మాత్రం మామూలుగా లేదు. నీచు గొబ్బు ఇవన్నీ చూడండి ఎట్టున్నాయో. సో అది చూశారు కదా, ఇవన్నీ కూడా చేపలు ఎండేసినారు. ఇదే ఇంట్లోనే ఒక షూటింగ్ అయితే జరిగిందని చెప్పినా కదా ఆల్రెడీ. ఆవును కూడా అడిగినా ఇక్కడేనమ్మా అంటే అవునమ్మా ఇదే ఇల్లు అనింది. సో ఈ ఇంట్లోనే షూటింగ్ జరిగింది. నాకు అది గుర్తుకొస్తుంది. కొద్దిగా చిన్న ఫైటింగ్ సీన్ అయితే ఉంది ఇక్కడ. సో చేపలు అయితే ఎండేస్తున్నారు. కానీ ఈ పులుసుకు మాత్రం పనికొస్తాయంట, వేయించుకునే దానికి అయితే పనికిరావంట. మనం వేయించుకోవాలి కదా, ఒట్టి చేపలు వేయించుకుంటే బాగుంటాయి. సో ఇదంతా కూడా ఊరు. ఇంకా అట్లా కొద్ది ముందుకు పోతాను గుడి ఉంది. ఆ గుడి కూడా చూపిస్తా. అక్కడ చేపల ఫ్యాక్టరీ ఆడ ఉంది. ఇదే అనుకుంటా. ఇదే అనుకుంటా. చూద్దాం ఆడేమన్నా చేపలు ఉన్నాయేమో కనుక్కుందాము. ఈడ నీళ్ళు వచ్చేసినాయి, అందుకే ఇది ఫ్యాక్టరీ ఏమో మూసేసినట్టున్నారు. ఇదే ఫ్యాక్టరీ. అప్పుడు చేపలన్నీ ఉంటా ఉన్నాయి. ఈడన్నీ వేసి పెట్టున్నారు చేపలు. ఈడ నీళ్ళు ఈడికి వచ్చేసినాయి మొత్తము, అందుకోసం ఏమో మూసేసినట్టున్నారు. ఈడంతా చూడు, ఇదంతా బెడ్ అంతా అదే చేపల ఫ్యాక్టరీ ఉంది ఈడ. అప్పుడు ఆ ఫ్యాక్టరీ అన్ని బెడ్లు. ఇదే ఫ్యాక్టరీ. ఇదంతా మొత్తం ఒక తంతిలాగా ఈ తంతి చుట్టేస్తున్నారు. ఇదే ఇప్పుడేమో అంత మూత పడిపోయింది. ఈడ కూడా ఉంది. ఆడ అది చిన్నదేమో కానీ ఇది పెద్దదేమో కానీ ఈడ కూడా ఉంది. అలా వాళ్ళు ఏమన్నా అనుకుంటారు వీడియో తీస్తే. సో ఇది ఫ్యాక్టరీ చూపి అట్లా. ఇదంతా ఫ్యాక్టరీ ఏమో చేపల ఫ్యాక్టరీ. బండ్లు కూడా చేపల కోసం ఏమో వస్తున్నాయి. ఇవన్నీ పచ్చి చేపలు, ఒట్టి చేపలు అన్నీ. ఇవన్నీ వాళ్ళు చేపలు పట్టే వాళ్ళ ఇల్లులు ఇవన్నీ అయ్యే గుడిసెలు వాళ్ళ ఫ్యామిలీల కోసం అనమాట. ఇంత దగ్గర ఇల్లులు ఉన్నాయి. ఈ పక్క చూస్తే నీళ్ళు దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. ఎట్టున్నది అసలు. అక్కడ జరిగింది షూటింగు, ప్లస్ మళ్ళీ ఈ పక్క ఒక ఇంట్లో కూడా జరిగింది. అక్కడ ఫైట్ సీన్ జరిగింది ఆ ఇంట్లో. ఇప్పుడు మేము పోయిన ఇంట్లో. ఇక్కడ కొద్దిగా హీరోకి హీరోయిన్కి ఈ సందులో జరిగింది షూటింగ్. ఈ సందులోనో ఈ సందులో కానీ రెండిట్లో ఆడో గుడి అయితే ఇది ఇది ఈ పక్క ఉంది గుడి. నీళ్ళు చూడండి అంటున్నా. సంబంధం ఇంకో మళ్ళీ నీళ్ళలోకి ఈ నీళ్ళు ఇది ఒంటిమిట్ట కోనాపురం అన్నమాట. ఒంటిమిట్ట బ్యాక్ వాటర్. వాళ్ళని అడుగుదాం ఒకసారి.
ఏ బోటింగ్ ఏం జరగదా ఇక్కడ నీళ్ళలో తీసుకొని పోయేది ఏం జరగదు ఎవరన్నా తీసుకొని వెళ్ళారా డబ్బులు ఇస్తే ఇచ్చారు డబ్బులు ఏమి ఇచ్చారు అడుగు ఒక మాట అందరూ వాళ్ళ కాడికి వెళ్ళిపోయారు మా ఊరు మాత్రం ఎవరు లేదు అంతా వెళ్ళిపోయినారు వాళ్ళ కాడికి కొంచెం ముందర వచ్చినైతే ఉంది ఆదివారం వ్యాపారం పోవాలని కొద్ది గంట నుంచి పోతా ఉంటారు కనీసం కొద్ది దూరమైనా చాలు ఎవరన్నా ఉంటే చూడట పెద్దనా ఆడుకోవడం వస్తాడా ఒక కుక్కలు వేసిన తర్వాత ఎవరి తనకి వేసినా ఒక్క రోజంతం తీసుకొమినా చాలు మాకు ఆడదాకా తీసుకొమినా సమస్య కాదా రోజు ఆమె 50 మంది తలకాయ ఉంచుకోవాలి రోజులు కాదు ఇక్కడ వాళ్ళు కాదల్లా మా ఊళ్ళో కాదల్లా అక్కడ వైజాగ్ రాజమండ్రి విజయవాడ వచ్చేది రోజులు కానీ వాళ్ళని అయితే అడిగినాము పిల్లోడైతే ఆ నుంచి వచ్చినాడు సో మమ్మల్ని అయితే తీసుకోబోతాడంట ఈ పిల్లోడే కాదు ఇంకొక అతను కూడా వస్తున్నాడు హాయ్ చెప్తున్నా హాయ్ సో పిల్లోడైతే బోటు తిరగతిప్పుతాడు బోల్ ఉన్నది ఇది సో దీంట్లో అయితే ఆడదాకా అయితే పోతాము సో రిక్వెస్ట్ చేసుకున్నాము సో ఇక్కడ కూడా బోటింగ్ చేస్తాం అనమాట సో చూపిస్తా చూడండి లోపలికి వెళ్ళేది కూడా అరే దా సో ఇది చిన్న బోటు ఎంతమంది ఎక్కచ్చు 6 మంది ఎక్కచ్చు 6 మంది అయితే ఎక్కచ్చంట అవునా దా వచ్చేయండి ఊరే నాయన పడేసావు ఊరే దా రా యాసిన్ సెల్లిద్దాను ఒక్కు రాండి రావు రాండి దా అది ఎక్కినాం పైకి దీంట్లోకి బోట్లోకి అమ్మా ఆడవారేస్తారు స్వామి నేను కూర్చున్నా స్వామి సేఫ్ అది ఎక్కినాము ఇంకా తీసుకొని పోతే కొద్ది దూరం చూద్దాం ఎట్లుంది మామూలుగా లేదు రబ్బర్ ఇది ఏం కాదు కూర్చోండి కూర్చోండి అంతే ఆపోజిట్ కూర్చోండి బొరుగు అట్లా ఇట్లా హెచ్చుతుకు నీళ్ళు మాత్రము చాలా పచ్చగా ఉన్నాయి మొత్తం గలీజు కాదు గాలి తోలుతుంది ఏం కాదు కదా గాలి తోలుతుంది సేఫ్టీకి బెండ్ కూడా అదే బెడ్ అదేమంటారు ధర్మాకోల్ తీసుకొచ్చాడు ఈ పిల్లకాయ అంటే ఇప్పుడు యుద్ధం చేసేది ఈ పిల్లకాయ ఆ పిల్లకాయ అట్టే జరిపో చెప్తా లోపల దూర్సు 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 లోపల అట్లా అయ్యో సరిపోయిందిలే కూర్చోండి 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 బూతులు మాట పోతున్నాం బయలుదేరింది బండి ఊయమ్మో నువ్వు లేగాకరు ఒరే రవితేజ నువ్వు లేగాక భయంగానే మా ముందు స్వామి ఇట్ట కూర్చుంటా నేను అబ్బా స్టార్ట్ అయింది బండి ఇంజన్ లేని బండి ఆడి చేస్తాను ఆ పిల్లకాయకి డ్రైవింగ్ చేస్తున్నాడు ఓయమ్మ ఏం స్వామి ఏంది ఊగుతుంది ఇట్ట ఇట్ట చూడు చిన్న పిల్లోడు
కాదు అవతల ఏం లేవు చూసేదానికి గుళ్ళు అట్టాడు చిన్న చిన్న ఆ పక్క గుళ్ళు ఏం లేవు చూసేదానికి ఏం లేవా ఉన్నదా గుడి అవతల పోతే ఉన్నదా గుడి మధ్యలో ఆడుంది బూడిపోయిందే అది చూపిస్తావా అట్లా చాలా దూరమా చాలా దూరం అంట గుడి గుడి అయితే మునిగిపోయి ఉన్నదంట గాలికి ఊగుతుంది డుంగ్ 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 అని ఇది 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 వల ఇది వల వలేమో ఇది వలలు దండి కూడా బా రే ఆపోజిట్ బాగా కూర్చోండి కరెక్ట్గా ఆపోజిట్ కూర్చోండి భయం కాదు ఆపోజిట్ కూర్చోండి ఏం కాదు చూడండి మొత్తం ఒక రెమ్మ వచ్చినాం అయితే లోపలికి అంతే చిన్నది చిన్న ఏం ఆగిపోయింది బండి నాయన స్వామి భయపడిచ్చారు నాయన ఈత కొడతాము కానీ అంత దూరం కొట్టాలంటే ఎవరు కొడతారు నాయన ఇదైనా దగ్గర ఏం కాదు ఇట్లా పట్టుకుంటలే ఫోన్ ఆడిపోదు వాటర్ ప్రూఫ్ ఏం కాదు మా వాళ్ళు ఈత రాదని భయపడతారు మా పిల్లకాయలు తీరా ఇడి తీసుకొచ్చి ఆపేసాడు మధ్యలో అట్ట ఇట్ట పోకండి ఏంది ఇట్టా పోతుంది ఒక రూట్లో పోవడంలే అట్టకొచ్చేపు పోతుంది ఇట్టకొచ్చేపు పోతుంది తిరుగుతూ ఉన్నది అట్ట ఇట్ట చేసినాం ఆల్మోస్ట్ కొద్దిగా దూరం అయితే వచ్చినాము ఇప్పుడు లేచి దూకాల నీళ్ళలో చల్లగా ఉంటుంది ఏమో ఆహా కొట్టుకుంటున్నాయి ఆడ ఎవరు ఆయన అది వేస్తున్నాడు అది వేసింటాడు వల ఆ వలతో పాడిపోతున్నాడు ఆయన వస్తారు అది ఆపుతుంది 6-7 మందిని ఆపుతుంది అది అది మధ్యలో ఉండే బెడ్ ఏం భయం బా ఏం స్వామి పడవ ఊగుతుంది అట్ట ఇట్ట ఊగుతుంది గాలికి ఇంకా దగ్గరే ఉన్నాం అంత దూరం ఉండాలా బండి సైడ్ లాగా వెళ్ళేది నేను చూసుకోరు వాళ్ళు ఎవరన్నా మొత్తం నీళ్ళన్నీ వలలే ఉన్నాయి ఆడ బెడ్ ఉండేదంతా వలే ఎన్ని వలలు ఉన్నాయి చూడు ఆడ మొత్తం నీళ్ళలో అదే ఈ డ్యామ్లో అన్నీ వలలు ఎక్కువ ఉన్నాయి ఓ అమ్మ ఇదేం తిరుగుతుంది సార్ ఎంతున్నాడు చిన్నగా స్పీడ్ తగ్గి ఒకరవా ఎక్సలేటర్ తగ్గి చూడు ఎంత ఉన్నాడు మొత్తం ఎంతమందిని 1 2 3 8 మంది 9 మంది ఇద్దరు డ్రైవర్లతో సహా 9 మంది అనమాట పడవ డ్రైవర్లు సేమ్ దాని ఆడిపోయినాం కదా బ్యాక్ వాటర్ ఇది ఇక్కడ బ్యాక్ వాటర్ అనమాట ఇట్లా వెళ్ళిపోతే డైరెక్ట్ ఆడిపోతాం నందలూరు కోనాపురానికి కాదు ఇట్లే పోతే ఆడిపోతా నందలూరు పోతాలా నందలూరుకి
నాకు తెలియదు అంటాడు. పోద్దా పోయినట్టేనైనా పోతామో లే అంటే వద్దులే అన్న ఏం వద్దులే అన్న ఆగిపోతాము ఎందుకులేనైనా అక్కడ దాకా చాలులే. ఇది చూసినారు కదా మొత్తం లోపలికి అయితే వచ్చారు పిల్లకాయలకి వాళ్ళు తోలడానికి మాకు భయం వేస్తుంది. ఇంకా రిటర్న్ అయితే అవుదాము. ఏమే అబ్బా సార్లు వచ్చినా ఇంకా పోదాంపా వెనక్కి. ఎందుకులేరా వద్దులే ఎందుకు చాలే పాప. బా జీరో కొట్టేస్తాడు తిప్పుతాడు. ఏం తిరుగుతుంది బండి గర్రని బా తిప్పేసినాడు. ఇట్లా పోతా ఉండే బండి చూడండి తిరిగింది ఇట్లా పోతుంది ఇప్పుడు. ఒక్క సెకండ్లో తిప్పు ఇంకా చాలు అంటే సమ్మని తిప్పినాడు. చాలులే ఇంక వద్దులే. చూసారా కొద్ది దూరం అయితే వచ్చాము ఎందుకంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ చేతులు నొప్పులు వస్తాయి. మళ్ళీ ఆడిన చేతులు నొప్పులు వచ్చాయి. నా వల్ల కదా నా చేతులు నొప్పి అన్నారు అనుకో మళ్ళీ మేమంతా దూకి సావాలి. ఇది ఈడే సుమారుగా చాలా లోతుందంట. ఏడపోతాం స్వామి పోతుందా? ఏంది పోయేటప్పుడేమో ఇటు ఊపినాడు ఇప్పుడేమో అదే ఆటోమేటిక్గా పోతుందంట. యాడికి పోతావు? గడ్డకు బా. కదులుతుందిలే. అదేంది వాళ్ళదేనా? ఏంది కదులుతుంది అయితే? అది ఉన్నదా దారము? చాలు కొద్ది దూరం వచ్చినాము హ్యాపీ. ఈడ కూడా బోటింగ్ చేసాం అనమాట. బోటింగ్ చేయలేమమ్మా అనుకున్నాము చేసినాము. ఈడ కూడా బోటింగ్ ఉంది. రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. సో వచ్చి రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మేము పెద్ద కాడ రిక్వెస్ట్ చేసుకున్నాము. రిక్వెస్ట్ చేసుకుని ఆ పిల్లకాయ వచ్చినాడు పోదాంపా ఏం కాదని. సో తీసుకొని లోపలికి అయితే వచ్చాడు కొద్ది దూరము. చిన్న పిల్లకాయలు కాబట్టి వాళ్ళని నమ్మి మనము ఇంకా పా అన్నాం అనుకో మధ్యలో వినాక మా వల్ల కాదంటే మేము దూకాల్సి వస్తుంది. సో అందుకే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి వీళ్ళు చేప వలలు వేశారు కదా వాళ్ళు అనమాట. వీళ్ళు చూడండి ఎట్లున్నారో. వాళ్ళ అమ్మిడి వస్తారు వాళ్ళు. ఆయన చూడు 2 కాళ్ళు ఎత్తి పైన పెట్టుకున్నాడు. నో ఉన్నాయా చేపలు? పన్నాయా? 2 పన్నాయంట పాపం. 2 ఒక 10 కిలోలు ఉంటాయా? చూడండి వీళ్ళంతా పాపం చేపలు పట్టేవాళ్ళు. ఆయన ఇంకొక ఆయన వస్తున్నాడు రెడీగా. ఎట్టొస్తాడు ఆయన 2 చేతులు ఇట్టి అంటా వస్తున్నాడు ఈత కొట్టినట్టు. వాళ్ళు అమ్మిడి పోయినారు. వాళ్ళు ఎత్తుకుంటా పోయి ఒక్కొక్క చేప ఏడాడు చేపలు ఉన్నాయి ఆడ చూసుకుంటా పోయినారు. దండికి పడినప్పుడు అప్పుడు లాగుతారు చేపలు దాన్ని వాళ్ళని. పోయేటప్పుడు ఏమో చాలా లేటుగా పోయిందిలే. ఇప్పుడు వచ్చేప్పుడు సరసర వచ్చింది. లేదు ఇంత భిన్న వచ్చేసింది ఇప్పుడు వీడికి. పోయేటప్పుడు చాలా కష్టంగా పోయింది. కొత్త బోటు ఇప్పుడే డెలివరీ చేశారంట. చేతులు పట్టేసినాయి పాపం వాడికి అప్పుడే. అలలు వస్తున్నాయి కాబట్టి ఆ అలలతో పాటు వెళ్ళిపోతుంది బండి. ఇప్పుడు నేను తోలుతా. అమ్మో ఎట్టనాలు చెప్పు ఇట్లేనా? షట్టలో పోయిందనుకో మళ్ళీ రాదు పుట్ట వెనక్కి. ఊరే ఎట్లా ఇట్లా నువ్వు చెయ్యి ఒకసారి చెయ్యి. నీలో బుట్ట బొక్క పడుతుంది. అయిపోయింది మనకు రాదు. ఎంత ఉన్నాడు వీడు నిజంగా గ్రేట్. ఏం పేరు నీ పేరు? ఎంకయ్య. ఓయమ్మా మొద ఎందుకు లేదు ఒక రకంగా ఉన్నది. అది బోటింగ్ అయితే అయిపోయింది. గట్టుకైతే వచ్చేసినాము. అయితే ప్రాణాలతో వచ్చేసినాం అనమాట. సేఫ్టీ లేని బోటింగ్ అనమాట ఇది. చాలామంది కామెంట్లలో సేఫ్టీగా బోర్డు అన్న జాకెట్లో వేసుకోమని అంటే ఇదేమి ఓయమ్మ ఇది ఊగుతుంది కాదు. ఇదేమి సిటీలో బోటింగ్ కాదు. ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే కొద్ది దూరం తీసుకొని పోయే వాళ్ళే కానీ ఈ సేఫ్టీలు పెట్టి ఎన్ని చేసేవాళ్ళు కాదు. వీళ్ళు అందులో చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వీళ్ళ బోటింగ్ ఇట్టే ఉంటుంది అనమాట. ఓయమ్మా ఓరు నాయనా పడిపోతాం స్వామి. అమ్మయ్య వచ్చేసినాం. హ్యాపీ. బోటింగ్ అవుతుందో అవదో అనుకున్నాము.
దీనికోసం వేరే వాళ్ళని కూడా అడిగినా ఆడ బోటింగ్ అవుతుందా లేదా అని. వాళ్ళు కూడా ఏమో తెలియదు అన్నారు. సో రిక్వెస్ట్ చేసుకొని బోటింగ్ అయితే చేసిన. సరే అయితే చిన్న బాయ్ బాయ్ చెప్పా. హ్యాపీ కదా? హ్యాపీనా లేదా చెప్పు. చేపలు ఇప్పిస్తావా నాకు అమ్మేటి? ఎవరా? పచ్చి చేపలు కాదు, ఒట్టి చేపలు లేవా? పచ్చి చేపలు ఇస్తారా? చిన్న అనిల్ తీసుకోవచ్చావా చేపలు? సరే తీసుకోరా అయితే. చూద్దాం పనిలో పని చేపలు కూడా తీసుకుందాం. బోటింగ్ అయితే అయిపోయింది. కోనాపురం కన్నా ఎక్కువ అయిపోయాడు అనమాట మనోడు పేమెంట్. కోనాపురంలో వాళ్ళు మనకు తక్కువ తీసుకున్నారు, కానీ ఇక్కడ మనోడు ఆశ ఎక్కువ ఉన్నట్టున్నది. సో ఆశతో అడిగినాడు. సరే హ్యాపీ చేసినాం అనమాట. చేపలు వస్తే చేపలు తీసుకొని చాలా జంప్ అయిపోదాము. వాళ్ళు ఇప్పుడే పోయినారు. వల తీసుకొని వస్తే వాళ్ళతో పాటు వస్తాయి చేపలు. వెయిట్ చేద్దాం. చాలాసేపు నుంచి వెయిట్ చేసినాము చేపల కోసము. అందరూ ఆడాడేది వలలు వెతుకుతున్నారు, ఏడున్నాయి చేపలు అని. ఈడైతే ఒక ఆయన అయితే వస్తున్నాడు, దాని ఆయనక దాడు వస్తున్నాడు. ఆయన దగ్గర అయితే చేపలు ఉన్నాయి అంట. ఉన్నాయో లేవో తెలియదు, ఆయన వచ్చినాక తెలుస్తుంది. వల లాక్కొని వస్తున్నాడు ఆయన. చూద్దాము. చేపలు ఇక్కడే కుందిచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట. ఆయన పెద్ద ఆయన కుందిస్తా అంటున్నాడు. కేజీకి 20 రూపాయలు తీసుకుంటాడంట. ఈ చేపలు ఎక్కువగా ఈ సోమశిల డ్యాంలో, అది బ్యాక్ వాటర్ డ్యాంలో ఏంటంటే బుడ్డపక్కీలు ఎక్కువ ఉంటాయి. అది జిలేబీలు అంటారు కొంతమంది బుడ్డపక్కీలు అంటారు. సో అవి ఎక్కువ చేపలు. ఆయన అయితే తీసుకొని వస్తున్నాడు. చూద్దాం ఏ పక్కీలు పడినాయో. దేడు వస్తున్నాడు పెద్ద వాళ్ళు అయినట్టున్నాడు, వస్తున్నాడు. ఇంక వీళ్ళంతా కూడా ఆడ ఉన్నారు. దాడొక ఆయన ఉన్నాడు. ఆడ పడవ అయితే పోయింది డైరెక్ట్. దాడొక ఆయన ఉన్నాడు. సో వాళ్ళంతా ఉన్నారు, కానీ వాళ్ళు తీసుకురాలా, ఇంకా ఆడే ఉన్నారు. మేమైతే ఆ పిల్లకాయకి చెప్పినాం తీసుకురా బాబు అని. మమ్మల్ని బోట్లో తీసుకెళ్ళినాడు కదా, ఆ పిల్లకాయకి చెప్పినాం. దాడున్నాడు. ఆ పిల్లకాయ వచ్చేదానికి టైం పడుతుందంట, చేపలు లేవంట. ఈయనైతే తీసుకొని వస్తున్నాడు, కొన్ని తీసుకొని వస్తాడు. అదొక కొన్ని అయితే వెనక పెట్టుకున్నాడు సీట్ కింద. వస్తే తెలుస్తుంది ఏం చేపలు ఉన్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయని. దగ్గరకు వచ్చేసినాడు ఓ గడ్డకి. చూద్దాం. ఆయన ఇంతసేపటికి ఇప్పుడు వస్తున్నాడు. అంటే మొదలు వాళ్ళతో పాటు వినాడు. వాళ్ళ అమ్మిడే ఏమేమి చేపలు ఉన్నాయి అన్నీ వేసుకొని వచ్చినాడు. పెద్దగా ఉన్నాయి చేపలా? అయ్యే కావాలా? జిలేబీలు ఉన్నాయంట. నేను చెప్పినా కదా ఆల్రెడీ, జిలేబీలు తప్ప ఈ డ్యామ్లో ఏమీ దొరకవు. జిలేబీలు అయితే ఉన్నాయంట. అవి ఫ్రైకి అయితే సూపర్ ఉంటాయి. సో అందుకోసము అయ్యే తీసుకుంటాము జిలేబీలు. మా వాడు యాసిన్కి కూడా జిలేబీలే కావాలంట. సో జిలేబీలు అయితే ఎన్ని కేలు ఉన్నాయి చూద్దాము. నాకు తెలిసి ఒక 3-4 కేలు ఉన్నాయి అంతే. నాకు చిన్నది కానీ అది. అప్పుడు ఎంతో కష్టపడి అడిగి తీసుకొచ్చినాడు. ఒకప్పుడు చాలా తక్కువకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత చెప్తాడు చూద్దాం రేటు కనుక్కుందాం. ఇంతకుముందు నేను అంతా సోమశిల, అదే బ్యాక్ వాటర్ ఉంది కదా, అందులో మనం పోయినాం కదా కోనాపురము, ఆడ తీసుకుంటా ఉన్నా. ఇట్టా ఇక్కడికి వచ్చినాము. అందులో రేపు ఆదివారం కాబట్టి ఇక్కడ తీసుకొని మనం బయలుదేరదాం. అయ్యా పెద్దవి బండియా? ఎంత కేజీయా? 20 రూపాయలు. చూసి చెప్పు తీసుకుంటాము అందరం. నువ్వు ఇంతకుముందు వాళ్ళ మాకు బోట్ పంపించాను కదా, నువ్వే కదా? సో ఈ పెద్ద ఆయనే మమ్మల్ని బోటింగ్ ఆయన పిల్లల ద్వారా పంపించినాడు లోపలికి. ఇంకా పైకి రా అట, మళ్ళీ నీళ్ళలో పోతాయేమో. ఇయ్యాలి కావాల్సింది. బుడ్డ పక్కీలు, జిలేబీలు అంటారు, పక్కీలు కూడా అంటారులే కొంతమంది. బుడ్డ పక్కీలు అంటారు. ఈ కాదా? ఇది గుచ్చుకునింది అనుకో ముళ్ళు, మామూలుగా ఉండదు ముళ్ళు దీనికి. చూడండి ఫ్రెష్గా ఉన్నది చేప. దీని ముళ్ళు భయంకరం డేంజరు, గుచ్చుకుంటుంది భయంకరంగా. ఫ్రెష్ చేపలు చూడండి, ఇప్పుడే పట్టుకొచ్చారు. సో కేజీ 80 రూపాయలంట. ఒక కేజీకి 3 దూగుతాయంట. అన్నీ కలిసి ఒక 5 కేలు ఉంటాయేమో. బా ఉందా 3 ఒక 5 కేలు ఉంటాయి. ఏడా ఆయన కుందిచ్చాయనా? అన్నీ తీసేసుకున్నామా? ఉందా? నాకు కేజీ కావాలా? నువ్వు వద్దంటే ఎంతముందా? నాకు ఏం తెలీదు. మీ జిలేబీలు అంటే నా పక్కలని తెలుసు దీని పేరు. బా ఇది చూడు, చిన్న పిల్ల పాపం కొట్టుకుంటుంది. కరుస్తుంది, పెద్ద కరకదా? కరుస్తుందా ఇది? ముద్దు పెడుతుంది. ఖర్చు తీసుకోరా? నాకు ఇష్టం బాగా. తీసుకురాబా. సో ఇవన్నీ అయితే తీసేసుకున్నాము. పాపం పెద్ద ఆయన మమ్మల్ని బోటింగ్ చేయించిన ఆయన కూడా ఈయనే. సో ఇంకా ఆయన దగ్గర మనం ఏ రేటు మాట్లాడము.
ఆయన ఎంత చెప్పాడు, 80 రూపాయలు చెప్పినాడు. 80 రూపాయలు వేసుకుందాము. ఎన్ని దిగుతాయి? 3 4 చిన్నవి కానీ మరీ చిన్నయ్యే చూడు నువ్వే. ఈ చిన్న అయ్యే కాదు వస్తారు కదా ఫ్రైకి ఇప్పుడు వస్తారు కదా ఇల్లు బోట్కాడికి చిన్న వద్దు. నువ్వు నన్ను బోటింగ్ పంపించాను, మళ్ళీ మాట్లాడుకుంటా. చిన్న కాదు సైజ్ అయ్యి మంచి సైజు అయ్యి. సరే ఎన్ని కేలు ఉంటాయి? 6 కేలు వస్తాయి. 5 కేలు ఉంటాయి. నువ్వు చూడు. అదో ఎందుకు నువ్వు లెక్క ప్రకారం నీ లెక్క ప్రకారం నువ్వు చెప్పి నాకు తెలుసు. నీ లెక్క ప్రకారం ఎంచుకో నువ్వే. 5 కేలు నేను అనుకున్నా. నువ్వు కావాలంటే 3 వేసుకొని చూడు. కావాలంటే ఎన్ని కాదులే కానీ 5 కేలు ఉంటాయి. 5.5 కేజీ లేదు 500 తీసుకో నువ్వు. ఆయనకు 100 ఇచ్చేయి. ఆయనకు 100 ఇచ్చేసి నువ్వు 500 తీసుకోలే. సరేనా? హ్యాపీనా? ఇంకేం చెప్పాల్సిన పని లేదు. పెద్ద ఆయన కూడా హ్యాపీ అని. నేను ఎప్పుడు 400 అవుతుందా? ఫోన్లే 500 ఇచ్చినాలే. 400 అవుతుంది. 500 ఇచ్చిన. సరేనా? ఉండిలే తీసుకో. ఆయనకి 100 రూపాయలు ఇచ్చేసి అన్ని కుంది ఇచ్చామని నాకు. సరేనా? నీట్ గా కొట్టించామని దీనికి ఫ్రైకి. అది ముక్కలు. సో ఇది మనమైతే పాపం పెద్ద ఆయన తీసుకొచ్చిన చేపలన్నీ కొనేసినాము. పెద్ద ఆయన కూడా ఫుల్ హ్యాపీ అనమాట. నాకు కూడా చాలా ఇష్టం ఈ జిలేబీ. ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. అందుకోసం అన్నీ అయితే కొనేసిన. దీంట్లో మనోడు యాసీను వీళ్ళిద్దరు కూడా కావాలంట. సో ఇది చేపలు బోటింగ్ అంతా జరిగిపోయింది. ఫుల్ హ్యాపీ అనమాట. మేము కోనాపురంలో చేసింది ఓన్లీ బోటింగ్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చేపలు కూడా వచ్చినాయి. సో చూశారు కదా, ఎవరన్నా ఒంటిమిట్ట దగ్గరలో ఉండేవాళ్ళు కానీ లేదంటే రాయంపేట నుంచి అయితే రాండి. మంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ గుడి కానీ, పైన గుడి కానీ, ఇక్కడ చిన్న గుడి కానీ, ఇవన్నీ కూడా మేము ఇంతకుముందు మూవీ షూటింగ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూశాను నేను. సో మళ్ళీ ఇది చూద్దాము, అందరికి చూపిద్దామని చెప్పి ఇక్కడ వచ్చి బోటింగ్ కూడా చేసిన, పెద్ద దగ్గర చేపలు తీసుకున్నా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్. బాయ్. చేపలన్నీ ఇంకా కుంది చేసినాడంటే అన్ని ముక్కలు చేసుకొని కవర్లో వేసుకొని వెళ్ళిపోవడమే. చేపలు ముద్దుగా ఉన్నాయి కదా అని ముద్దు పెట్టుకోకపోతే నాకు ముద్దు వేసింది. ఇక్కడ గుచ్చింది కనపడడం లేదు. ఇక్కడ ఎర్రగా ఉన్నది. వీళ్ళు చూడు ఆడుకున్నారు చేపలు. కాదు వీళ్ళు చూడు ముద్దులు పెట్టించాను ఆశయం. ఏం ఆశయం? ఈ చూడు చేపతో ఆడుకున్నాను. బెయ్యి దాంట్లో గలీజ్ చేయగాకు కుందుకొని ఎత్తుకొని పోదాము. రేపు ఆదివారం కుమ్ముదాము. ఈయన పెద్ద ఆయన పాపము మొత్తం అంతా ఎత్తుక్కొని వస్తే ఒక చేప పడిందండి. ఎంతసేపు నుంచి పోయినావు లోపలికి? గంట పైన పట్టిందా? గంట పైన పోతే ఒక్కటే చేప దొరికిందంట. అది కూడా ఇదేదో కానీ మిసాల్ చేప. ఎంత అది? ఎంతకి ఇస్తావు? ఇది మాకు ఈయన క్లీన్ చేయించి ఆయన అయితే వచ్చినాడు. 1 కేజీకి 20 రూపాయలు అంట. సరే అది కూడా ఇచ్చేసినాము. యాసిన్ అయితే ఆ చేపలు తీసుకున్నాడు 2 కేజీలు. మావాడు దయ్యి తీసుకున్నాడు. నేనైతే మిగతా నేను తీసుకున్నా. సో ఇది మొత్తానికి చేపలు కూడా కొనేసినాము. ఆ 1 చేప తీసుకొచ్చాడు ఆయన పెద్ద ఆయన. మా రవితేజ్ అయితే తీసేసుకున్నాడు. 100 రూపాయలకి అయితే ఇచ్చాడు పెద్ద ఆయన. అది కూడా ఆడికి ఖతం. ఫైనల్గా చేపలు ముక్కలు అయినాయి. రేపు ఆదివారం కుమ్ముడే.